విజిలెన్స్ రిపోర్ట్ ఇరిగేషన్ అధికారుల ప్రమోషన్కు బ్రేకులు వేసిందా? అర్హత ఉన్న విజిలెన్స్ రిపోర్ట్ పదోన్నతులను రాకుండా చేస్తోందా? విజిలెన్స్ రిపోర్ట్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు ప్రమోషన్స్ రానట్లేనా? దశాబ్దాల కలగానే మిగిలిపోనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ అధికారుల ప్రమోషన్లకు విజిలెన్స్ రిపోర్టు బ్రేకులు వేసింది. పలువురు ఎస్సీలు, సిఈలు ప్రమోషన్ల జాబితాలో ఉండగా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఫార్సు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి వాళ్లు నిబంధనలను ఉల్లంఘించారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. అంచనాల సవరణ, నిర్మాణ సంస్థకు క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీ, క్వాలిటీ కంట్రోల్ తదితర అంశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అక్రమాలకు పాల్పడ్డారని రిపోర్టులో పేర్కొంది. విజిలెన్స్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ప్రస్తుతం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ పూర్తయి నివేదిక దశలో ఉన్నందున ఆ కమిషన్ రిపోర్టు వచ్చే వరకు ప్రమోషన్లను హోల్డ్లో పెట్టాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. చాలా మంది అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని కమిషన్ విచారణ జరుగుతున్న సమయంలో పలుసార్లు అభిప్రాయం వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగానే తీసుకోవలసిన చర్యలపై రిపోర్టును కమిషన్ సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ రిపోర్టులో పేర్కొన్న అంశాల ఆధారంగా ప్రభుత్వం ప్రమోషన్లపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు దశాబ్దాలుగా కలగానే మిగిలిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వకుండా కేవలం అదనపు బాధ్యతలను అప్పగించింది. జోన్ 5, జోన్ 6 గొడవ కోర్టు కేసులను సాకుగా చూపి ప్రమోషన్ ఇవ్వలేదు. దీంతో ఈఈ, ఎస్ఈ, సిఈ స్థాయిలో అదనపు బాధ్యతలు తప్ప పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక ప్రమోషన్లను క్లియర్ చేసేందుకు నిర్ణయించింది. ప్రమోషన్ల జాబితాను సిద్ధం చేసేందుకు జనవరిలో ఫైర్మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. 2 సార్లు డీపీసీ నిర్వహించింది. తొలి దశలో భాగంగా ఎస్సీ నుంచి సిఈలు, సిఈ నుంచి ఈఎన్సీలుగా ప్రమోషన్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఆ లిస్టును సిద్ధం చేసింది. గత నెలాఖరు నాటికి వారికి ప్రమోషన్ ఇవ్వాలనుకున్నప్పటికీ విజిలెన్స్ రిపోర్టుతో దానికి బ్రేకులు పడింది. వీళ్ల ప్రమోషన్లు పూర్తయితే కానీ ఏఈఈ నుంచి డిఈఈ, డిఈఈ నుంచి ఈఈ, ఈఈ నుంచి ఎస్సీ ప్రమోషన్లకు మోక్షం కలిగే మార్గం కనిపించడం లేదు. క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ విజిలెన్స్ రిపోర్టులో పేర్కొనడంపై కొందరు అధికారులు ఆవేదనకు గురవుతున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఇలాంటి సిఫారసులు చేయడంపై నిరాశకు లోనవుతున్నారు. కొద్ది రోజులు రిటైర్ కాబోతున్న అధికారులకు ఆ రిపోర్టు శాపంగా మారింది.